దెన్ శ్రీజ. ఇప్పుడు లాస్ట్లో ఇచ్చారనమాట శ్రీజ ఎంట్రీ అయింది. సో దెన్ ఎలా అయిపోయిందంటే శ్రీజ మైండ్లో పెట్టుకుంది. అంటే ఏమైంది, మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రోజున కొంచెం యాటిట్యూడ్ చూపించారు మాధురి గారు. సో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే, హౌస్లోకి వచ్చినప్పుడు మీ పేరు మాధురి గారా లేదా సంథింగ్ ఏదో అంది ఎవరు శ్రీజ. అంటే ఆ పేరు తెలియదు కదా, మీ పేరు మాధురి గారా మాధవి గారా ఇది అంది. నా పేరు తెలీదా, నా పేరు తెలియకపోతే తెలుసుకో అన్నట్టుగా ఒక యారిగెంట్గా సమాధానం చెప్పారు ఎవరు, మాధురి గారు శ్రీజ గారికి. ఇది మైండ్లో పెట్టుకున్న శ్రీజ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయినా సరే అదే మైండ్లో రన్ అయిందో పాపం ఏమో తెలియదు. మళ్ళీ వచ్చి ఇక ఇదే అటాక్ మీద ఉన్నారు. మాధురి గారు బాగున్నారా, మీ పేరు మాధురి గారా లేకపోతే మాస్ మాధురి అని పిలవమంటారా లేకపోతే రాజా అని పిలవమంటారా, ఏం పిలవాలో తెలియట్లేదు అని స్టార్ట్ చేసి, బయటికి వెళ్ళినా సరే మీకు ఆవిడ తెలుసా అంటే మాకు అసలు ఎవరు తెలియదు అంటున్నారు, నాకు తెలియాలని రూల్ లేదు కదా అని అంటున్నారు అని చెప్పేసాను. దానికి ఎవరు కౌంటర్ ఇచ్చింది ఆవిడ మాధురి, అవును నీ గురించి కూడా నాకు తెలియదమ్మా, నీ గురించి కూడా నాకు తెలియదు అదని చెప్పేసి ఇద్దరిక. అంటే ఎలా ఉందంటే అక్కడ ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి వచ్చిన శ్రీజ ఎలా ఉంది అక్కడ వ్యవస్థ. సో ఆవిడ అంది అక్కడికి నా మీద గొడవ పెట్టుకుంటా వచ్చావు ఇక్కడికి అని చెప్పినప్పటికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆల్రెడీ. శ్రీజ నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చావు, నామినేషన్ చేయడానికి వచ్చావు, ఆ పాయింట్ మాత్రమే రైజ్ చేయి అని చెప్పి ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. సో అసలు ఎప్పుడు కనీ విని ఎరుగని నామినేషన్ చేసింది బిగ్ బాస్లో. శ్రీజ బెస్ట్ పార్ట్నర్ ఎవరు, శ్రీజ ఎవరితో బాగుంటుంది, శ్రీజకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, బెస్ట్ పార్ట్నర్ ఎవరు, బెస్ట్ రిలేషన్ ఎవరు, కళ్యాణ్. డైరెక్ట్ వచ్చేసి కళ్యాణ్ నామినేషన్ చేసింది. అసలు అందరూ షాక్, కళ్యాణ్ నామినేట్ చేయడం ఏంటి, కళ్యాణ్ని నామినేషన్లో పెట్టడం ఏంటని ఒక స్టాక్లో ఉన్నారు. ఎవడైనా మనవాడిని నామినేషన్లో తోయడు కదా, ఎవడో కూడా సేఫ్ చేయాలనుకుంటారు. కానీ డైరెక్ట్ కళ్యాణ్ని తోసేసింది నామినేషన్లోకి. తోసి ఆ పాయింట్ ఏ పాయింట్ చెప్పిందంటే,